నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక 16 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ పెళ్ళి అయిందండి. మా ఆయన తెలుగు వాళ్ళు. అందుకు నాకు మళ్ళీ మా అత్తగారు వాళ్ళు చుట్టాలు అందరూ ఇవన్నీ నేర్పించారు. చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అంతా చూపించారు. అది నాకు చాలా సంతోషం. ఎప్పటి నుంచి చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా అదే పెళ్ళప్పటి నుంచి వాళ్ళు చెప్పారు. నేను అదే రోజు నేను చీరలు కట్టుకోను, కానీ నాకు చీరలు చాలా ఇష్టం. అవకాశం ఉంటే నేను కట్టుకుంటాను. అప్పటి నుంచి అదే అదే అలవాటు అయింది. అసలు ఎలా పరిచయం ఏర్పడింది మీ హస్బెండ్తో? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్లో పుట్టింది ప్రేమ? నేను ఫిన్లాండ్లోనే ఉన్నాను. మా ఆయన అప్పుడు ఇక్కడే ఉన్నారు. అది ఎప్పుడు అయిందంటే 1997లో నేను ఈ యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను, ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవాలని. అంటే మా ఫిన్లాండ్లో స్కూల్లో అంతా ఫినిష్ భాషలో చెప్తారు ఇంగ్లీష్. మేము ఫిన్లాండ్ లాంగ్వేజ్ ఫినిష్. ఫిన్లాండ్ లాంగ్వేజ్. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడరు. అక్కడ ఇంగ్లీష్ రేర్గా మాట్లాడతారు. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు? నేను ఇంగ్లీష్ మాట్లాడాలని యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్స్ ఉండేవి, ఇప్పుడు అవి లేవు. కానీ అప్పుడు జస్ట్ ర్యాండమ్గా అక్కడ అదే ప్రపంచంలో ఎక్కడైనా ఆ చాట్ రూమ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు ఉండేది. చాట్ రూమ్ అంటే ఆన్లైన్లో పరిచయం అయింది. ఇలా మామూలు ఫ్రెండ్షిప్ లాగా మొదలైంది. సో ఎక్కడ? ఇండియా నుంచే? మా ఆయన అప్పుడు ఇండియాలో ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. తర్వాత అలా ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్లో అప్పుడప్పుడు నెలకి ఒకసారి అలా కలిసేవాళ్ళం, ఈమెయిల్ పెట్టేవాళ్ళం. అలా మాకు అప్పటి నుంచి మా ఆలోచన చాలా సిమిలర్గా ఉంటుందని అనిపించింది. అలా చాలా రోజులు మేము మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇలా ప్రేమ పుట్టింది.